హలో గైస్, వెల్కమ్ టు రంగు ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం నేపాల్లోని కుమారి దేవత గురించి తెలుసుకుందాం. అసలు ఎవరి కుమారి దేవత, ఆమె ప్రత్యేకతలు ఏంటి, నేపాల్ ప్రజలు ఆమెను ఎందుకు దైవంగా భావిస్తున్నారు, ఈవిడ్ని అసలు ఎలా ఎంపిక చేస్తారు, ఎంపిక చేసిన తర్వాత అసలు కుమారి జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా కుమారి అంటే ఎవరు? కుమారి అంటే 3 లేదా 4 సంవత్సరాల వయసున్న ఒక చిన్న పాప. నేపాలీలు ఈ పాపను దుర్గాదేవి అంశంగా భావిస్తూ కొలుస్తారు. వారు దుర్గామాతను తాలేజు అనే పేరుతో పిలుస్తారు. కుమారిని తాలేజు దేవత యొక్క సజీవ అవతారంగా భావిస్తారు. కుమారి అనే పదం సంస్కృతంలోది కౌమార్య అనే పదం నుంచి పుట్టింది. ఈ పదానికి యువరాణి అనే అర్థం కూడా ఉంది. కుమారి సాంప్రదాయం వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఇది నేపాల్ నైవార్ బౌద్ధ సమాజానికి చెందిన ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక పద్ధతి. పురాణాల ప్రకారం పురాతన నేపాల్ రాజులు తాలేజు దేవతకు గొప్ప అనుచరులు. ఆమె తరచూ రాజులతో ఆటలాడడానికి రాజభవనానికి వచ్చేది. ఒకసారి రాజా జయప్రకాష్ మల్లపై దేవత కోపం వచ్చి అదృశ్యమైందని ఒక కథ ప్రచారంలో ఉంది. రాజు ఆమెను క్షమించమని వేడుకోగా ఆమె కలలో కనిపించి, భక్తులు నన్ను ఆరాధించడం కొనసాగించాలంటే నా ప్రతిరూపంగా ఒక యువతి కుమారిని ఎన్నుకో అని చెప్పింది. క్రీస్తు శకం 1600 సంవత్సరంలో రాజు మొదటిసారిగా ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. కుమారిని పూజించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని అక్కడ ప్రజలు బలంగా నమ్ముతారు. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కుమారిని ఎలా ఎన్నుకుంటారు? ఈ ఎంపిక ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. కఠినమైన పరీక్షలతో కూడి ఉంటుంది. కుమారిగా ఎంపిక అవ్వాలంటే ఆ బాలిక నైవార్ సమాజంలోని శాక్య వంశానికి చెంది ఉండాలి మరియు 32 పరిపూర్ణ లక్షణాలు కలిగి ఉండాలి. 5 అనుభవజ్ఞులైన బౌద్ధ వజ్రాచార్యులు మరియు రాజ పూజారి, రాజ జ్యోతిష్యుడు మరియు తలేజు పూజారి కలిసి కుమారిని ఎన్నుకుంటారు. ఈ ఎంపిక నేపాల్లోని శరన్నవరాత్రుల్లోని 9వ రోజున జరుగుతుంది. ఈ పరీక్షలో అత్యంత కఠినమైనది ఏమిటంటే ఆ చిన్నారి కాళీదేవతకు బలిచ్చిన 108 గేదెలు మరియు మేక తలల మధ్యలో ఒక రాత్రంతా ఒంటరిగా ఉండాలి. ఆ సమయంలో కొందరు భయానక ముసుగులు ధరించి భయంకర శబ్దాలు చేస్తూ ఆ పాపను భయపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ పరీక్షలో ఆమె ఏమాత్రం భయపడకూడదు. ధైర్యంగా నిలిచిన బాలికే కొత్త సజీవ దేవతగా కుమారి దేవతగా ప్రకటించబడుతుంది. కుమారిగా ఎంపికైన తర్వాత ఆవిడ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆమె ఒక సజీవ దేవత కాబట్టి కొన్ని కఠినమైన నియమాలు పాటించాలి. ఆమె పాదాలు భూమికి తాకకూడదు. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఆమెను పల్లకీలో మోస్తారు. ఆమె గంభీరంగా ఉండాలి. పెద్దగా ఏడవడం, నవ్వడం వంటివి అశుభ సూచకాలుగా భావిస్తారు. జంతు బలిని చూడడానికి ఆమెకు అనుమతి లేదు. రక్తం ఆమెలోని దైవిక శక్తిని కలుషితం చేస్తుందని నమ్ముతారు. ఆమె నివాసం కాఠ్మండూలోని దర్బార్ స్క్వేర్లో ఉన్న కుమారిఘర్ లేదా తలేజు టెంపుల్. ఈ ఆలయాన్ని రాజా జయప్రకాష్ నిర్మించారు. హిందూ బౌద్ధ సంఘాలు కుమారి శక్తి దేవతగా కొలుస్తాయి. కుమారి పదవి విరమణ. కుమారి యుక్త వయసుకు వచ్చి మొదటిసారి మెన్స్ట్రువల్ సైకిల్ జరిగినప్పుడు లేదా ప్రమాదవశాత్తు ఆమెకు రక్తం కారినప్పుడు ఆమె తన దైవిక శక్తిని కోల్పోతుందని నమ్ముతారు. ఆ క్షణంలో దేవత ఆమె శరీరాన్ని విడిచి వెళ్లిపోతుందని భావించి ఆమెను పదవి నుండి విడుదల చేస్తారు. గతంలో మాజీ కుమారిని పెళ్లి చేసుకుంటే వరుడికి ఆయుష్ తక్కువ అని మూఢనమ్మకాల వల్ల వారికి వివాహాలు జరిగేవి కాదు. చదువుకునే అవకాశం కూడా ఉండేది కాదు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు మార్పులు వచ్చాయి. ప్రస్తుతం మాజీ కుమారులు నచ్చితే నిర్భయంగా వివాహం చేసుకుంటున్నారు. కుమారిగా ఉన్నప్పుడు ప్రైవేట్ ట్యూటర్ల ద్వారా సహాయంతో చదువుకుంటున్నారు కూడా. వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసేయండి.